నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాము. అది ఏంది అంటే జెనైటల్ హర్బ్స్ అంటే హర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఈ హర్పీస్ సింప్లెక్స్ వైరస్సు ఎందుకు వస్తది? ఏ కారణాల వల్ల వస్తాయి? దీని లక్షణాలేంటి? దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇది వస్తే మనం తీసుకునే ఎలాంటి ప్రివెన్షన్ అనేది తీసుకోవాలి? అండ్ ఇది న్యాచురల్‌గా తగ్గించాలంటే లాస్ట్‌లో మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. ఒక మంచి లడ్డూ చెప్తాను. న్యాచురల్‌గా అది తీసుకుంటే న్యాచురల్‌గా ఈ జెనైటల్ హర్పీస్ అనేది తగ్గే అవకాశాలుంటాయండి. సో, మనం ఈరోజు ఈ టాపిక్ గురించి స్టార్ట్ చేద్దామండి. సో, జెనైటల్ హర్పీస్ అనేది జనరల్‌గా హ్యూమన్ సింప్లెక్స్ వైరస్ అంటే హెచ్ఎస్‌వి అనే ఒక వైరస్ నుంచి వస్తదండి. సో, హెచ్ఎస్‌వి అనేది హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనేది జనరల్‌గా ఏందంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2 అంటే హెచ్ఎస్‌వి 1, హెచ్ఎస్‌వి 2. జనరల్‌గా మీరు చూసి ఉండొచ్చు. చిన్న పిల్లల్లో జ్వరం వచ్చినంక ఫీవర్ వచ్చినాక ఏమవుతదంటే నోటి దగ్గర, లిప్స్ దగ్గర చిన్న చిన్న కురుపులాగా అవుతాయి. ఆ కురుపులయితాయి గదా! ఈవెన్ పెద్దోల్లో గూడా ఇలాంటి కురుపులయితాయి. ఇది ఎందుకొస్తదంటే ఈ హెచ్ఎస్‌వి 1 ద్వారా వస్తదండి. సో, ఇది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కాదు. కానీ హెచ్ఎస్‌వి 2 అంటే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2 అనేది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. అంటే ఇది ఒక సుఖ వ్యాధి. కొన్ని సెక్షువల్‌గా మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఎస్‌వి 2 అనేది వచ్చే అవకాశాలుంటాయండి. సో, జనరల్‌గా దీన్ని మనము జెనైటల్ హెర్పీస్ అంటాము. ఎందుకంటే ఇది హెర్పీస్ అంటే జెనైటల్ రీజియన్‌లోనే వస్తది. అంటే జనరల్‌గా అబ్బాయిల్లో చూస్తే మన పురుషాంగం దగ్గర అంటే లోపల మనకి గ్లాండ్స్ అంటాం. లోపల పీనస్ లోపల పింక్ కలర్ భాగం ఉంటది కదండీ! అది టిప్ ఆఫ్ ద పీనస్ అంటాము. అక్కడ వస్తది. అమ్మాయిల్లో వస్తే యోని మార్గంలో లోపల యోని దగ్గర గానీ, సర్విక్స్ దగ్గర గానీ, క్లిటోరియస్ దగ్గర గానీ వస్తాయండి. సో, దానివల్ల దీన్ని జెనైటల్ హెర్పీస్ అంటామండి. సో, దీంట్లో ఈ జెనైటల్ హెర్పీస్ లక్షణాలేంటి అంటే జనరల్‌గా జెనైటల్ హెర్పీస్ వస్తే మీకు అక్కడ మన ప్రైవేట్ పార్ట్‌లో చిన్న చిన్న కురుపులాగా వస్తాయి. అంటే చిన్న చిన్న మనకి వేడి కురుపులు అవుతాయి చూడండి. చెమటలో ఎక్కువ వచ్చినప్పుడు ఇక చిన్న చిన్న కురుపులు అయితాయి గదా! అలాంటిది మన ప్రైవేట్ పార్ట్‌లో చిన్న చిన్న ఎర్రగా కురుపులు అయితాయండి. సో, అలాంటిది కురుపులు దాన్ని మనం జెనైటల్ హెర్పీస్ అంటాం. జనరల్‌గా ఇది ఎందుకు వస్తదంటే ఈ కామన్ కాజెస్ అంటే ఇవి హెర్పీస్ ఎందుకొస్తాయంటే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా. అంటే బయటకి ఎక్కడైనా ఎళ్లి కలిసారనుకోండి, దీనివల్ల ఇలాంటిది ఇన్ఫెక్షన్ వస్తది. లేదా మీకు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు. అంటే మీరు ఫ్రీక్వెంట్‌గా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎళ్లి కలుస్తున్నారు. ఇంట్లో వైఫ్ దగ్గర కలుస్తున్నారు. లేదా బయట ఎక్కడైనా ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్లి కలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వెళ్లి కలిసినప్పుడు వాళ్ళకేమైనా ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది ఈజీగా మీకు స్ప్రెడ్ అవుతదండి. సో, ఇవి మెయిన్ ఈ రీజన్స్ వల్ల ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది వస్తది. అండ్ జనరల్‌గా దీని లక్షణాలేంటి అంటే ఇది వచ్చినప్పుడు జనరల్‌గా అబ్బాయిలో అయితే అక్కడ మంట, నొప్పి అండ్ ఇనీషియల్‌గా ఈ హెర్పీస్ ఇన్ఫెక్షన్‌ను ఆహ్, అటాక్ అయినప్పుడు ఏమవుతదంటే బాగా జ్వరం వస్తది. ఒక అట్‌లీస్ట్ 3 డేస్, 5 డేస్ వరకి బాగా జ్వరం వస్తది. జ్వరం వచ్చేసి హెడ్‌ఏక్ వస్తది. హెడ్‌ఏక్ తర్వాత బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి. ఇది 3 డేస్, 5 డేస్ ఉంటది. దాంతో పాటు మన పురుషాంగం దగ్గర ఏందంటే చిన్న చిన్న ఎర్రగా కురుపులొస్తాయి. ఆ కురుపులో కొంచెం వైట్ డిశ్చార్జ్ గానీ, లేదా పస్ డిశ్చార్జ్ గానీ జరుగుతుంటది. అండ్ న్యాచురల్‌గా ఇది 5 డేసో, 7 డేసో అది ఓన్‌గా తగ్గే అవకాశాలుంటాయి. ఈవెన్ ఫీమేల్స్‌లో వచ్చినా గూడా ఏముంటదంటే యోని మార్గంలో లోపల వెజైనాలో ఏమవుతాయంటే చిన్న చిన్న కురుపులవుతాయి. ఆ చిన్న చిన్న కురుపుల నుంచి వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఇది గూడా న్యాచురల్‌గా కొన్ని కండిషన్‌లో తగ్గే అవకాశాలుంటాయండి. అండ్ దీని రిలేటెడ్ నేను ఒక కేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తాను ఈ హెచ్ఎస్‌వి అంటే ఈ హెర్పీస్ ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్సు బాగా యాంగ్జైటీలో ఉంటారు. బాగా డిప్రెషన్ ఉంటారు. ఒక కేస్ గురించి చెప్తానండి. ఒక ఒక
32 ఇయర్స్ ఉండే అబ్బాయి వచ్చిండు నా దగ్గర. వచ్చి ఆయన బాగా యాంగ్జైటీలో ఉన్నాడు, డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆయన దగ్గర సూసైడల్ టెండెన్సీ ఉన్నాయి. ఆయన వచ్చిండు. వచ్చి సార్ నాకు బాగా యాంగ్జైటీ అవుతుంది, డిప్రెషన్ అవుతుంది. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. మైండ్‌లో అంతా ఇదే జరుగుతుంది సార్. అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు అన్నాడు. నేను అప్పుడు ఆయనకి డీటెయిల్ కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏందంటే, ఒక 6 మంత్స్ బ్యాక్ ఆయన ఎక్కడో బయట ఆళ్ళ ఫ్రెండ్స్‌తో ఎక్కడో ట్రిప్ ఎళ్ళినప్పుడు బయట కలిసి వచ్చాడు. బయట ఆ ఇంటర్‌కోర్స్ ఆ సంభోగం తర్వాత ఏమైందంటే, ఆయనకి అక్కడ పురుషాంగం దగ్గర ఏందంటే చిన్న చిన్న కురుపులు రావడం స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ టైమ్ వచ్చింది దాంతో పాటు జ్వరము, హెడేకు అవన్నీ వచ్చినాయి. దాని తర్వాత తగ్గింది. దాని తర్వాత ఏమైపోతుందంటే ఆయనకి ప్రతి 15 ప్రతి నెలకొకసారి చిన్న చిన్న కురుపులాగా వస్తున్నాయి. అదొచ్చేసి దాంట్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడము, పస్ డిశ్చార్జ్ అవ్వడము జరుగుతుంది. ఆయన అక్కడ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసాడు. ఫ్రెండ్స్ దగ్గర అడిగితే కొందరు ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చన్నారు. కొందరు హెచ్ఐవీ అయి ఉండొచ్చని ఆయన బాగా టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చేసింది. లేదా నాకు హెచ్ఐవీ వచ్చేసింది. ఇంకా ఇలాంటి రోగాలు వచ్చినంక నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకుంటే పాపం ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతది. ఎందుకు చేసుకోవాలి నేను? అలాంటిది ఆలోచించి ఆయన ఏం చేశాడంటే, ఇంకా దీని గురించి నేను నా పేరెంట్స్ గూడా చెప్పలేము. వాళ్ళేమో పెళ్లి కోసం ఫోర్స్ చేస్తున్నారు. కానీ నేను దీని గురించి చెప్పలేము. ఇవన్నీ రకరకాల మైండ్‌లో పెట్టుకొని ఆయనకు సూసైడల్ టెండెన్సీ‌లో వచ్చేసాడు. అప్పుడు ఆయనకేం లేదు. అన్నీ చూసినంక ఆయన చూడంగానే అర్థమైంది. అది హెచ్ఐవీ కూడా కాదు, క్యాన్సర్ గూడా కాదు. అది సింపుల్ హెచ్‌హెచ్‌వి ఇన్ఫెక్షన్ అని. కొన్ని టెస్ట్ రాసాను. టెస్ట్ రాసుకొని తీసుకొని రమ్మన్నాను. ఆ టెస్ట్ తీసుకొనొచ్చి చేసినంక అప్పుడేమైంది అది హెచ్‌హెచ్‌వి-2 అనేది పాజిటివ్ వచ్చింది. అది సింపుల్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్. సో, ఆయనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఏం గాదు అని కొన్ని మందులిచ్చి పెళ్లి చేసుకో బాబు అని చెప్పాను. అండ్ సంవత్సరం తర్వాత వచ్చి నాకొక బాబు గూడా పుట్టిండు సార్ హ్యాపీగా ఉన్నాను అని ఆయన ఇది చేసుకున్నాడు. సో, నేను అంటే ఇది ఎందుకు ఈ కేస్ గురించి ఎందుకు చెప్పానంటే, నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు ఇలా హెర్పీస్ గురించి బాగా స్ట్రెస్‌లో, బాగా యాంగ్జైటీలో ఉంటారు. సో, అలా యాంగ్జైటీ, స్ట్రెస్‌లో ఉండకండి. ఫస్ట్ మీకు అలా ప్రాబ్లమ్ వస్తే ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉండే సెక్సాలజిస్ట్‌ని గానీ, స్కిన్ డాక్టర్‌ని గానీ వెళ్లి కలవండి. వెళ్లి కలిస్తే వాళ్ళేందంటే చెక్ చేస్తారు ఫస్టు. మీరే డిసైడ్ అయ్యి దీని గురించి టెన్షన్ పడకండి. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు డిసీజ్‌ని డయాగ్నోస్ చేసేసి దీన్ని న్యాచురల్‌గా తగ్గించొచ్చండి. అండ్ ఇంకోటేందంటే ఆయనకి జనరల్‌గా ఈ హెచ్ఎస్‌వి వైరస్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంటది. ఎందుకంటే జనరల్‌గా అక్యూట్ కండిషన్‌లో ఉండే అవన్నీ తగ్గిపోయినంక ఈ హెచ్ఎస్‌వి వైరస్ అనేది మన నరాలలో అంటే నర్వ్ గ్యాంగ్లియన్ అంటాం. ఆ నర్వ్ గ్యాంగ్లియన్‌లో వెళ్ళి స్టోర్ అవుతా వెళ్తది. అక్కడెళ్ళి సేవ్ అవుతా వెళ్తది. ఆ స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతదంటే ఎప్పుడైనా మన బాడీ వీక్ అయినప్పుడు, ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు, లేదంటే మీకు డయాబెటిసో లేదా కొన్ని సీ సీరియస్ డిసీజెస్ లైక్ కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటిది వచ్చినప్పుడు ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా ఈ వైరస్ అనేది యాక్టివేట్ అయిపోయి బయటకొచ్చేస్తది. సో, ఇలా మన ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడల్లా ఇది బయటకొచ్చి మనకి సతాయిస్తా ఉంటదండి. సో, అందుకోసమే దీని గురించి టెన్షన్ పడకండి. ఇంకా నేను చెప్పాను గదా! ఒక మంచి న్యాచురల్ రెమెడీ చెప్తానని. అదేంది అంటే ఆహ్ ఉసిరికాయ పౌడర్ ఉంటది. ఉసిరికాయ ఉంటది కదండీ! ఆ ఉసిరికాయ పౌడర్ దొరుకుతది. ఒక 100 గ్రామ్ ఉసిరికాయ పౌడర్ తీసుకోండి. ఓకే. ప్లస్ దాంతో పాటు ఒక 100 గ్రాము పటిక బెల్లం తీసుకోండి. దాంతో పాటు ఒక 100 గ్రాము లేదా 200 గ్రాము నేచురల్ ఘీ తీసుకోండి. ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి తీసుకొని దాంతో పాటు ఏం చేయండంటే కొంచెం హనీ యాడ్ చేయండి. ఇవన్నీ హనీ యాడ్ చేసేసి ఈ పటిక బెల్లము, ఉసిరికాయ పౌడరు, హనీ, నెయ్యి ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక లడ్డు చేసుకోండి. లడ్డు ప్రిపేర్ చేసుకొని డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో అట్‌లీస్ట్ ఒక 45 డేస్ టు 60 డేస్ తీసుకోండి. డైలీ ఒక లడ్డు తినండి. ఒక లడ్డు తినడం వల్ల ఏమవుతదంటే న్యాచురల్‌గా మీ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతది. ఎలా అంటే ఈ ఉసిరికాయ పౌడర్ ఉంటది గదండీ! ఉసిరికాయ పౌడర్‌లో నార్ఎఫినెఫ్రిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటది. అది ఏం చేస్తదంటే మన నరాల్ని స్ట్రాంగ్ చేస్తది. ఆ నర్వ్ గాంగ్లియన్‌ను స్ట్రాంగ్ చేస్తది. ఆ నర్వ్ గాంగ్లియన్ స్ట్రాంగ్ చేయడం వల్ల అక్కడ ఉండే ఆ హెచ్ఎస్‌వి వైరస్ అక్కడ దాక్కొని కూసొని ఉంటది గదా! దాన్ని సంపేస్తది. దాన్ని తీసేస్తది. సో, న్యాచురల్‌గా అది క్లియర్ చేస్తా వస్తది.
ఇంకోటి పటిక బెల్లం ఏం చేస్తదంటే బాడీలో ఉండే ఓవర్ హీట్‌ని తగ్గిస్తా వస్తది. మూడోది ఆవు నెయ్యి చెప్పాను గదా! ఆవు నెయ్యి వల్ల ఏమవుతదంటే ఆవు నెయ్యిలో యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంటది. యాంటీవైరల్ ప్రాపర్టీ వల్ల అక్కడుండే వైరస్ అనేది న్యాచురల్‌గా తగ్గిపోతా వస్తది. దాంతో పాటు ఇంకోటేం చెప్పాను? హనీని మన న్యాచురల్‌గా ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకుంటా వస్తదండి. సో, ఇది న్యాచురల్‌గా డైలీ ఒక 45 డేస్ టు 60 డేస్ తీసుకోండి. న్యాచురల్‌గా మీకు హెచ్ఎస్‌వి ఇన్ఫెక్షన్ అంటే జెనైటల్ హెర్పీస్ ఉందనుకోండి న్యాచురల్‌గా తగ్గిపోతదండి. సో, వ్యూవర్స్ నేను మీకు అందరికీ చెప్పడం ఒకటే, ఈ జెనైటల్ హెర్పీస్ అనేది హెచ్ఐవి కాదు. చాలామంది దాంతో కన్‌ఫ్యూషన్ చేసుకుంటారు. హెచ్ఐవినే వేరే, హెచ్ఎస్‌వినే వేరే. హెర్పీసే వేరే, హెచ్ఐవి ఇన్ఫెక్షనే వేరే. ఆ 2 దానికి సంబంధం లేదు. పాయింట్ జెనైటల్ హెర్పీస్ అనేది చాలా చిన్న రోగం అండి. దాన్ని ఖచ్చితంగా తగ్గించొచ్చు. దాని గురించి మీరు డిప్రెషను, యాంగ్జైటీలో ఉండే అవసరం లేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ దగ్గర వచ్చి కలవండి. మందులు తీసుకోండి తగ్గిపోతది. మన హోమియోపతిలో దీనికోసం చాలా మంచి న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి. అది యూజ్ చేస్తే మీ న్యాచురల్ ఇమ్యూనిటీ ఇవన్నీ పెంచుకుంటా వస్తాయి. సో, దీంతో పాటు ఏందంటే మంచి న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఈ స్మోకింగు, డ్రింకింగ్ ఇలాంటిది అవాయిడ్ చేసుకోండి. మంచిగా హెల్తీగా ఉండండి. ఇమ్యూనిటీ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా ఇలాంటి రోగాలనేది తగ్గిపోతదండి. సో, ఇలాంటి రిలేటెడ్ మీకు సెక్షువల్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? అలాంటిదేమైనా అవసరం ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.